Hello and welcome to Cricket Chat with Venkatesh. So, Sunrisers Hyderabad IPL ప్లేఆఫ్స్కి చేరుకున్నారు. ఒక టఫ్ చేజ్లో చెన్నై సూపర్ కింగ్స్ని మ్యాచ్ నెంబర్ 63లో ఓడించారు. అండ్ ఎస్ఆర్హెచ్తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఎందుకంటే దే ఆర్ ది ఓన్లీ టీమ్స్ హూ కెన్ గెట్ 16 పాయింట్స్. సో ఈ మూడు టీమ్స్ ప్లేఆఫ్స్కి చేరుకున్నాయి. అలాంగ్ విత్ ఆర్సీబీ హూ ఇస్ ఆల్రెడీ ఇన్ ద ప్లేఆఫ్స్ విత్ 18 పాయింట్స్. ఇంకా రేపు రాజస్థాన్ గెలిస్తే వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్తారు, వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. రేపు కనుక వాళ్ళు ఓడిపోతే పంజాబ్ అండ్ రాజస్థాన్ మధ్య పంజాబ్కి ఛాన్స్ ఉంటుంది, పంజాబ్ కనుక తన లాస్ట్ మ్యాచ్ గెలిస్తే. సో అది సినేరియో. ఇంకా ఒక్క టీం మాత్రమే ప్లేఆఫ్స్ చేరుకోవాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్. మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి, కానీ బట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ టఫ్ మ్యాచ్, వెరీ టఫ్ మ్యాచ్. చెన్నై చాలా బాగా స్టార్ట్ చేశారు. టాస్ గెలిచి ముందుగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు సర్ప్రైజింగ్లీ. ఎందుకంటే డ్రై వికెట్ పోను పిచ్ మరింత స్పిన్నర్స్కి హెల్ప్ చేస్తా అనుకున్నారు, కానీ అలా ఏం జరగలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ తర్వాత చెప్పినట్టుగా ఈ పిచ్ త్రూ అవుట్ ద పిచ్ ప్లేడ్ వెల్. కొంత బౌలర్స్కి హెల్ప్ ఉంది. స్లో వికెట్ ఎవరైతే పేస్ ఆఫ్ చేస్తారో, చేంజ్ ఆఫ్ పేస్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా బాల్ గ్రిప్ అయింది, వాళ్ళకి హెల్ప్ ఉంది. స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంది. టఫ్ వికెట్ మీద చెన్నై మేనేజ్ టు స్కోర్ 180. ముఖ్యంగా డెవల్ బ్రవిస్ అండ్ శివం దుబే ఆ పార్ట్నర్షిప్ వాళ్ళకి ఆ 180 స్కోర్ ఇచ్చింది. బట్ ఎస్ఆర్హెచ్ ఇలాంటి పిచ్ మీద చేజ్ చేయడం కష్టం అని మనం అనుకుంటాం కదా. వీళ్ళు ఎప్పుడు మంచి ఫ్లాట్ వికెట్స్ మీద బాగా ఆడతారని చెప్పి ఈ మధ్య కొన్ని కామెంట్స్ కూడా వచ్చినట్ల. కానీ ఈ టఫ్ పిచ్ పైన మరి ఒక ప్రెషర్లో ఉన్న వాళ్ళు ప్లేఆఫ్స్కి చేరుకోవాలంటే అలాంటప్పుడు వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఆడారు. పట్లలి క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ పార్ట్నర్షిప్ 75 రన్స్ యాడ్ చేశారు వాళ్ళు ఫర్ ది థర్డ్ వికెట్. దట్ సెటిల్ ది ఇష్యూ. క్లాసన్ ఆ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు, ఇషాన్ కిషన్ దాన్ని కంటిన్యూ చేశాడు. అండ్ బౌలింగ్ విషయంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌల్డ్ బ్రిలియంట్. జస్ట్ 28 రన్స్ ఇచ్చాడు తన 4 ఓవర్స్లో. అతను బౌలింగ్ వచ్చిన ప్రతిసారి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. అండ్ హీ లెడ్ ద బౌలింగ్ అటాక్. అండ్ క్లాసన్ మరొక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కౌంటర్ అటాక్ లాంచ్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేశాడు ఇషాన్ కిషన్ విత్ వండర్ఫుల్ నాక్. సో అది ఎస్ఆర్హెచ్ లుకింగ్ వెరీ గుడ్. మనం అనుకుంటాం కదా ఇప్పుడు ట్రావిషేక్ బాగా ఆడితేనే ఆడతారు. ట్రావిషేక్ ఫెయిల్ అయినా కూడా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సంజు శాంసన్ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఓవర్ వేస్తే దాంట్లో బౌండరీలు 6లు 4లు కొట్టాడు. తర్వాత లుక్ ఇన్ వెరీ గుడ్ టచ్. కానీ ఫస్ట్ ఓవర్స్లో బౌలర్ రన్స్ వచ్చేసినాయి. కానీ థర్డ్ ఓవర్కి కమిన్స్ వచ్చాడు. కమిన్స్ గాట్ ఇట్ హిమ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ అండ్ ఇట్ ట్రై టు హ్యావ్ ఎ గో అట్ ఇట్ అండ్ కీపర్ క్యాచ్ వెళ్ళింది. సో అది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. 27 రన్స్ 200+ స్ట్రైక్ రేట్తో చేశాడు. సంజు శాంసన్ మనకు తెలుసు కదా, అతను బాగా ఆడితే చెన్నై గెలుస్తుంది. సో అలాంటి ఒక మంచి స్టార్ట్ అందుకున్నాడు. ఆ స్టార్ట్ అందుకున్న తర్వాత సంజు శాంసన్ అవుట్ అవడం, ప్యాట్ కమిన్స్ ఆ వికెట్ తీయడం చాలా క్రూషియల్. మరి ప్యాట్ కమిన్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారో నేను ఇంత చూడలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరకు నేను ముందే వీడియో చేస్తున్నాను. ప్యాట్ కమిన్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇచ్చారు. ఇషాన్ కిషన్ ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ చేసి టఫ్ చేసి ల్యాండ్ చేసి అతనికి కూడా అతనికి ఇస్తుండొచ్చు బహుశా. బట్ ప్యాట్ కమిన్స్ ఆ వికెట్ తీయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అతను తీస్తూనే ఉన్నాడు. తర్వాత హీ గాట్ రిడ్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ ఆల్సో. సో అలాగే కార్తిక్ శర్మ వికెట్ తీశాడు. సో 3 వికెట్లు ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. టైట్ బౌలింగ్ చేశాడు. మరోవైపు రన్స్ వెళ్తున్నాయి. ఎప్పుడైతే పేస్ ఆన్ సీమ్ అప్ డెలివరీస్ వేస్తున్నారో బౌలర్ రన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా మీరు కట్టర్స్ వేస్తే రన్స్ రావట్లేదు. అదే అక్కడ పిచ్ పరిస్థితి. సో ప్రఫుల్ హింగే లాంటి వాళ్ళు కొన్ని రన్స్ ఇవ్వడం మనం చూసాం. నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో ఎక్స్పెన్సివ్ టుడే. బట్ సకీబ్ హుస్సేన్ అండ్ యషాన్ మలింగా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సకీబ్ హుస్సేన్ స్లోయర్ బౌన్సర్తో, స్కిడీ బౌన్సర్తో ఈ క్లీన్ బౌల్డ్ ఉర్విల్ పటేల్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో 2 6లు కొట్టాడు. అతను ఎలాంటి ఎబిలిటీ మనం చూసాం కదా, ఎలా ఆడతారు, ఎంత రెచ్చిపోయి ఆడతారు ఉర్విల్ పటేల్. సో అతను ఆ ఇన్నింగ్స్ని కంటిన్యూ చేయకుండా సాకిబ్ హుస్సేన్ తీసిన వికెట్ చాలా ఇంపార్టెంట్. సాకిబ్ హుస్సేన్ హ్యాస్ వెరీ వెల్ డిస్గైజ్డ్ స్లోయర్ వన్స్లో అతను ఎక్స్పర్టైజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాలి.
సో ఈ పిచ్ అతను బాగా సూట్ అయ్యి ఈ బోల్డ్ బ్రిలియంట్లీ. ఈ గాట్ 1 more wicket. అండ్ యశాన్ మలింగా కూడా చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేశాడు, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేశాడు యశాన్ మలింగా. అతను కూడా చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. సో అతను కూడా పిచ్ సూట్ అవుతుంది బికాస్ ఈ చేంజ్అప్స్లో వాళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్. అండ్ ప్యాట్ కమిన్స్ ఇంకా ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అయినా బౌలింగ్ చేయగలరు. సో వాళ్ళు ముగ్గురు బౌలర్స్, అలాగే శివన్ కుమార్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. శివన్ కుమార్ 3 ఓవర్లు వేసాడు, బట్ గివెన్ విత్ సమ్ 33 runs ఇన్ 6.5 runs ఎంతో పర్ ఓవర్ ఇచ్చాడు. చాలా ఎఫెక్టివ్గా అతను కూడా బౌలింగ్ చేశాడు. ఓన్లీ ప్రఫుల్ హింగే అండ్ నితీష్ కుమార్ రెడ్డి కొద్దిగా రన్స్ ఇచ్చారు, బట్ ఓవరాల్గా వెరీ గుడ్ బౌలింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ సన్ రైజర్స్ బౌలర్స్. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్, డెవల్ బ్రవిస్ ఒక 44 చేశాడు, 4 6లు కొట్టాడు అతను. సో బ్రవిస్ అది ఈ సీజన్లో అతనికి హైయెస్ట్ స్కోర్. అండ్ శివం దుబే స్ట్రగుల్ అయ్యాడు, బట్ హీ హాజ్ గివెన్ కంపెనీ. వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, అది వాళ్ళని కొంతవరకు ఆదుకుంది. కార్తిక్ శర్మ కూడా స్కోర్డ్ 30, అంత కన్విన్సింగ్గా కాకపోయినా స్కోర్డ్ 30. సో ఇవన్నీ చిన్న చిన్న నాక్స్ అన్ని కలిపి దే గాట్ 180. 180 ఈజ్ చేజబుల్, బట్ ఎస్ఆర్హెచ్తో ఇదే ప్రాబ్లం కదా. ఇలాంటి పిచ్ పైన స్లోయర్ వన్స్ ఉన్నాయి, దాని మీద వీళ్ళు ఆడలేరు. కానీ చెన్నైకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెన్నై బౌలింగ్లో ఆ పస లేదు. స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ చేస్తున్నారు, నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్. అండ్ అఖిల్ హుసేన్ గాట్ ద వికెట్ ఆఫ్ అభిషేక్ శర్మ. ముందు ట్రావిస్ హెడ్ 3rd ఓవర్లో ముఖేష్ చౌదరికి అవుట్ అయిపోయాడు. ట్రావిస్ హెడ్ నెవర్ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. అభిషేక్ శర్మ ఒక 6 3 4లు కొట్టాడు, కానీ పెద్ద కన్విన్సింగ్గా అనిపించలేదు. అభిషేక్ శర్మ ఉన్నంతసేపు టిపికల్ అభిషేక్ శర్మలా కనిపించలేదు, ఎందుకంటే అతను స్లో వికెట్ అని ముందే డిసైడ్ అయినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఆ ఫుల్ ఫ్లరిష్ కనపడలేదు అతను షార్ట్స్లో. ఇట్ వాజ్ నాట్ ఆ ఫుల్ ఫ్లో కనపడలేదు అతను బ్యాటింగ్లో. ఈవెన్ వెన్ ది హార్డ్ న్యూ బాల్తోనైనా అతను కాస్త షార్ట్స్ అగ్రెషన్ కనబడలేదు. బట్ ఇషాన్ కిషన్ స్టార్టెడ్ ఆఫ్ స్లోలీ. కానీ 2 వికెట్లు పడిన తర్వాత అభిషేక్ అఖిల్ హుసేన్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత క్లాసన్ వచ్చాడు. అది అప్పటికి పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ కుడ్ స్కోర్ ఓన్లీ సమ్ 50-55 runs. పవర్ ప్లే పూర్తయిన తర్వాత క్లాసన్ వచ్చాడు, స్పిన్నర్స్ ఇద్దరు బౌలింగ్ చేస్తున్నారు. అప్పుడు స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. అక్కడ ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఎందుకంటే అతను రావడం స్పిన్నర్స్ని 4లు 6లు కొట్టడం, రివర్స్ స్వీప్స్ కొట్టడం, వాళ్ళ లైన్ అండ్ లెంత్ పూర్తిగా డిస్ట్రాయ్ చేశాడు. క్లాసన్ కనుక అక్కడ కౌంటర్ అటాక్ చేయకుండా ఉంటే స్పిన్నర్స్ పూర్తిగా డామినేట్ చేసినారు, వాళ్ళకి అక్కడ హెల్ప్ ఉంది. అండ్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫామ్. అఖిల్ హుసేన్ ఆడిన మ్యాచ్లోనే ఎక్కువ గెలిచారు చెన్నై. నూర్ అహ్మద్ మొదట్లో కాకపోయినా ఇప్పుడు తర్వాత బాగా పికప్ అయ్యాడు. సో వాళ్ళ అటాక్ని బ్లంట్ చేశాడు, వాళ్ళిద్దరి అటాక్ నిర్వీర్యం చేశాడు. వాళ్ళిద్దరిని క్లాసన్ తన బిగ్ హిట్టింగ్ కౌంటర్ అటాక్ చేశాడు. జస్ట్ ఏదో సింగిల్స్ తీయడం కాదు, 6లు 4లు కొట్టాడు. వాళ్ళిద్దరి మీద అతను ఎదురు దాడి చేయడంతో ఎస్ఆర్హెచ్ పుంజుకుంది. దాంతో అంతవరకు మామూలుగా రనే బాల్ ఆడుతూ వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తర్వాత హీ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ హీ ప్లేడ్ సమ్ బ్రిలియంట్ షాట్స్. సో ఇషాన్ కిషన్ కూడా, సో ఇద్దరు 75 runs యాడ్ చేస్తున్నంతసేపు ఈజీగా గెలిచేస్తుంది ఎస్ఆర్హెచ్ అనుకున్నాం. కానీ బ్రిలియంట్ స్టంపింగ్ బై సంజు శాంసన్, నూర్ అహ్మద్. క్లాసన్ అవుట్ అయ్యాడు. క్లాసన్ ఐ థింక్ స్కోర్డ్ సమ్ 50-59. క్లాసన్ అవుట్ అవ్వడం తర్వాత సంజుకి అతని మధ్య కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కూడా జరిగింది. బట్ క్లాసన్ అవుట్ అవ్వడంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది. బట్ ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి 11 runs మాత్రం ఇచ్చారు, ఒక బౌండరీ కొట్టినప్పటికీ. బట్ సలీల్ అరోరా, ఇషాన్ కిషన్ కలిసి ఆ చేజ్ని కంప్లీట్ చేయగలిగారు. ఐ థింక్ లాస్ట్ 3-4 ఓవర్స్లో కొద్దిగా టెన్షన్ ఉంది, ఎందుకంటే ఓవర్కి 9 runs కావాలి. లాస్ట్ 4 ఓవర్స్లో ఓవర్కి 9.5 runs కావాల్సిన సిచ్యుయేషన్లో ఇషాన్ కిషన్ ప్రొడ్యూస్డ్ సమ్ ఇంపార్టెంట్ బౌండరీస్. అండ్ సలీల్ అరోరా కూడా 19th ఓవర్లో ఒక 6 కొట్టాడు, దాంతో టెన్షన్ ఈజ్ అవుట్ అయిపోయింది. 19th ఓవర్లో అతను కొట్టిన 6తో ఈజ్ అవుట్ అయిపోయింది. 19th ఓవర్లో కంప్లీట్ చేశారు చేజ్. ఇషాన్ కిషన్ అవుట్ అయినప్పటికీ కూడా చేజ్ కంప్లీట్ చేశారు. స్మరణ్ కూడా లాస్ట్ ఒక బౌండరీతో. సో 19 ఓవర్స్లో గెలిచేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. అనుకున్నంత టఫ్ కాలేదు చేజ్, లాస్ట్ ఓవర్ దాకా వెళ్తున్నాం అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ రైట్ టైంలో, బికాజ్ సెటిల్ బ్యాట్స్మెన్ అలాంటి స్లో పిచ్ మీద సెటిల్ బ్యాట్స్మెన్ బాగా ఆడగలుగుతారు, కొత్త బ్యాట్స్మెన్కి ఇబ్బంది అవుతుంది. సో ఇషాన్ కిషన్ ఆ చేజ్ని కంప్లీట్ చేయడం, ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడడం. మనం ఎంతసేపు ట్రావిషేక్ మీద లేకపోతే క్లాసన్ మీద అనుకున్నాం, ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎలాగైతే వరల్డ్ కప్లో
ఇండియాకి కొన్ని ఇంపార్టెంట్ కీ ఇన్నింగ్స్ ఎలా ఆడాడో ఇక్కడ కూడా అతను చాలా రెస్పాన్సిబుల్గా ఇషాన్ కిషన్ 2.0 ఇప్పుడు, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఆడుతున్నాడు. గతంలో ఏంటంటే అతను కొంచెం రెక్లెస్ బ్యాటింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఈ చేజ్ని మాస్టర్ చేయడం, చేజ్ని కంప్లీట్ చేయడం, ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం ఎక్సలెంట్ ఫ్రమ్ ఇషాన్ కిషన్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్. శుక్రవారం రోజు వాళ్ళు లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడతారు అగేన్స్ట్ ఆర్సీబీ. దాంట్లో ఆ మ్యాచ్ గెలిచినా ఓడినా, గెలిస్తే ఇప్పుడు రేపు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే దే విల్ డెఫినెట్లీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ టు రీచ్ టాప్ 2. గుజరాత్తో వాళ్ళకి పోటీ ఉంటుంది, రాజస్థాన్ రాయల్స్తో కూడా పోటీ ఉంటుంది. కానీ ఐ థింక్ ఆర్సీబీతో గెలిస్తే దే విల్ రీచ్ అండ్ నెట్ రన్ రేట్ కూడా బాగా మెయింటైన్ చేసుకుంటే దే కెన్ స్టిల్ హ్యావ్ టాప్ 2 ఫినిష్. బట్ ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ రెండు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అలాంగ్ విత్ ఆర్సీబీ హూ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇంకా ఒక్క స్లాట్ మాత్రం మిగిలింది. బట్ ఒక కమెండబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో చెన్నైని ఓడించారు. అన్నట్టు ధోని ఆడలేదు ఈ మ్యాచ్లో. ధోని ఆడని లాస్ట్ టైంలో చెప్పాడు, ధోని ఆడతాడని చాలా ఎక్స్పెక్టేషన్స్. కానీ ధోని వచ్చి ఫీల్డ్లోకి రావడం, ఈ వాజ్ దేర్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్, కానీ ధోని ఆడే పరిస్థితి లేదు. బహుశా నెక్స్ట్ సీజన్ ఆడతాడు, లేకపోతే లాస్ట్ మ్యాచ్ లక్నోలో జరగబోతుంది వీళ్ళకి. అక్కడ ఏమైనా అతను తన లాస్ట్ అహ్మదాబాద్ ఆర్ లక్నో, మేబీ అహ్మదాబాద్లో లాస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ ఏమైనా క్రౌడ్కి తన లాస్ట్ అపియరెన్స్ ఇస్తాడేమో ధోని, మనకు తెలియదు. బట్ అబౌట్ ధోని విల్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ ష్యూర్. సస్పెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది.